అందరికీ నమస్కారము. మన భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఇంకొకటి వచ్చింది. ఎస్పెషల్లీ యువకుల్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువైతున్నారు. మరి సరి అయిన నైపుణ్యాలు లేక ఉద్యోగాలు దొరకట్లేదా, లేకపోతే వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ బాగాలేక ఉద్యోగాలు దొరకట్లేదా? అయితే ఇంకొక విషయం ఏంటంటే, మన భారతదేశంలో చదువుకున్న వాళ్ళు మొదటగా ఎక్కడన్నా చిన్న చిన్న పార్ట్ టైం ఉద్యోగాలు షాపులలో, పెట్రోల్ బంకులలో అలాగా చేయాలంటే వాళ్ళకు నామూషి. ముందైతే ఖర్చులకు డబ్బులు కావాలి కదా. వేరే దేశాల్లో మంచి ఉద్యోగం దొరికే ముందు 1-2 పార్ట్ టైం జాబులు చేస్తారు. పొద్దున ఒక 3 గంటలు ఒక చోట, సాయంత్రం ఒక 3 గంటల చోట. ఒక్కసారి వారికి అనుభవం వచ్చాక పెద్ద ఉద్యోగాలు వస్తే సంతోషమే. కాకపోతే ఏంటంటే, ఈ నిరుద్యోగ సమస్య నగరాల్లో లేదు, కానీ ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో ఉంది. పట్టణాలలో ఏంటి అంటే, ఎక్కువగా ఇండస్ట్రీస్ ఉండవు, ఎక్కువగా ఆఫీసెస్ ఉండవు. ఆ పట్టణ ప్రాంతాలలో ఏవో ఉంటే చిన్న షాపింగ్ మాల్స్ అవి. అయితే అక్కడ సమస్య ఏంటంటే, ఆ పట్టణానికి దగ్గర ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోనే నుంచి ఆ యువకులు అక్కడ వస్తారు. అయితే అక్కడ ఏదన్నా ఒక షాప్లో పార్ట్ టైం జాబ్ కానీ, బట్టల షాప్లో పార్ట్ టైం చేస్తే ఎవరన్నా చూస్తారేమోనని నామూషి అలా ఫీల్ అవుతారు. ఇప్పుడు అటువంటి ఆ సైకలాజికల్ ఫీలింగ్ పెట్టుకుంటే చాలా కష్టము. కాబట్టి మనకు చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగం వచ్చే వరకు పార్ట్ టైం జాబ్ చేయడంలో తప్పేముందండి? అది కూడా పనే కదా, మీకు అనుభవం వస్తుంది. అయితే ప్రభుత్వం ఇప్పుడున్న జనాభా ప్రకారము ప్రభుత్వ ఉద్యోగాల గురించి నేను మాట్లాడను. గవర్నమెంట్ కూడా ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉంటాయి, చిన్న చిన్న పట్టణాల్లో ఆఫీసులు పెట్టలేవు. అటువంటప్పుడు మీరు అక్కడ అనుబంధంగా అక్కడ అనుకూలంగా ఉన్న ఏవైతే వ్యాపారాలు ఉన్నాయో ఆ వ్యాపారాల్లో వెళ్ళి చిన్న చిన్న ఉద్యోగం పార్ట్ టైంలుగా చేస్తూ, ఆ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకుంటూ, తర్వాత అప్లై చేసుకుంటూ ఉంటే మీకే మంచిది. ఏమీ చేయకుండా ఉంటే అది నిరుద్యోగ సమస్యే. నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో అయితే మాత్రము నిరుద్యోగ సమస్య లేదు, నగరాల్లో లేదు. చిన్న చిన్న పట్టణాల్లో ఎందుకు ఈ సమస్య ఉందంటే, ఆ దగ్గర ఉన్న గ్రామీణ ప్రాంతాలు పల్లెల నుంచి వచ్చి అక్కడ ఏదో చేసుకోవాలనుకుంటారు. అయితే అందరూ చిన్న చిన్న వ్యాపారాలు చేయలేరు కాబట్టి వాళ్ళు అక్కడ అందుబాటులో ఉన్న చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ ఏదో కొంచెం సంపాదన ఉంటే ఉండేదానికి ఇంటి అద్దె, తర్వాత ఖర్చులు వెళ్తాయి. కాబట్టి నా ఒకటే సలహా ఏంటి అంటే, ఎవరు ఎంతైనా చదవనియనండి, ఇమీడియట్గా పెద్ద ఉద్యోగం రావడం అనేది కష్టము. వేరే దేశాలతో మనం కంపేర్ చేసుకుంటాం కదా, వాళ్ళ మాదిరిగా సరే. మరి ఫస్ట్ మనకి ఏది దొరకలేదు, ఒక పార్ట్ టైం జాబ్ చేద్దాము. ఎవరో వచ్చి మళ్ళీ ఏందయ్యా మీ అబ్బాయి ఎరువుల డిస్ట్రిబ్యూటర్ దగ్గర పనిచేస్తున్నాడు, హోటల్లో పనిచేస్తున్నాడు, అది పూర్వకాలం మాట. ఇప్పుడు అట్లా ఏం లేదు. కాబట్టి మొదట చిన్న ఉద్యోగాలు చేస్తూ ఆ తర్వాత పెద్ద ఉద్యోగాలకు ప్రయత్నించండి.
జై హింద్, జై భారత్.